హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రముఖ టాప్ ఎంఎన్సీ కంపెనీ అమెజాన్ నుంచి అఫీషియల్గా ఎంఎల్ డేటా అసోసియేట్ ఉద్యోగాలకు సంబంధించి బల్క్ వేకెన్సీస్తో చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా చెప్తాను. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మినిమం ఎవరికైతే గ్రాడ్యుయేషన్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు బేసిక్ క్వాలిఫికేషన్స్లోనే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇచ్చారు కాబట్టి మినిమం ఎవరైతే డిగ్రీ బీటెక్ ఫార్మ్స్ లాంటి గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ కోర్సెస్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి టూల్స్ లైక్ ఎంఎస్ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ లాంటి నాలెడ్జ్ అయితే మీకు బేసిక్గా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. ఇవన్నీ కూడా మనకి ఆన్ సైట్ జాబ్ రోల్స్. యాజ్ ఆఫ్ నో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. తర్వాత రీలోకేట్ అయిన తర్వాత హైదరాబాద్లో ఉన్న ఆఫీస్కి అయితే మీరు వెళ్ళి ఆన్ సైట్ రోల్ అయితే మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. అలాగే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు నైట్ షిఫ్ట్స్ చేసినట్లయితే సెపరేట్ అలవెన్సెస్ కూడా మీకు అయితే కంపెనీ వారు అయితే ప్రొవైడ్ అనేది చేస్తారు. దీనికి సంబంధించి ఇక్కడ మనకి రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే మీకు ముఖ్యంగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్ కావచ్చు, దానికి సంబంధించి సింటాక్స్ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, మీకు బేసిక్గా తెలిసి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. రైటింగ్ స్కిల్స్ కూడా కావాలి, ఎందుకంటే దీనికి సంబంధించి మీరు ఈమెయిల్ చాట్ సపోర్ట్ అయితే ఇవ్వాలి కాబట్టి ప్రాపర్గా మీకు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా, అంటే ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ప్రాపర్గా మీకు ఎక్సలెంట్ రైటింగ్ స్కిల్స్ కూడా కావాలని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్లోనే ఇచ్చారు. ఈ విధంగా స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా కావాలని చెప్పేసి డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే ఇచ్చారనమాట. దీనికి సంబంధించి ఇక్కడ మనకి జాబ్ రెస్పాన్సిబిలిటీస్లో ఏం చెప్తున్నారంటే దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళు మీకు టాస్క్లు ఇస్తారో ఆ యొక్క టాస్క్లు అయితే ప్రాపర్గా టైంకి అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి 3 LPA వరకు మీకు ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తారు. సెలక్షన్లో మీకు ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. లింక్ అయితే వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత లింక్ కూడా వాళ్ళు మీకు పంపిస్తారు. ఆ యొక్క లింక్ ఓపెన్ చేసి మీరు వితిన్ 48 అవర్స్ మీరు టెస్ట్ని అయితే కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇమీడియట్ మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ పెట్టి జాబ్లోకి తీసుకుంటారు. దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే చాలా సింపుల్. నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేయండి. వన్స్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా సోషల్ మీడియా పెట్టిన తర్వాత ఈ విధంగా క్లిక్ చేసి గూగుల్ పెట్టండి. మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ ఇవ్వండి, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. జెండర్ కూడా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సిటిజన్షిప్ కూడా చూస్ చేసుకోండి, ఇండియా అనేసి. తర్వాత డిజబిలిటీ దగ్గర అడుగుతున్నారు, ఎస్ఆర్ నో అని చెప్పి. తర్వాత ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ మీ సిటీ, స్టేట్ అండ్ పిన్ కోడ్ ఇవ్వండి. తర్వాత డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. పాస్డ్ అవుట్ బ్యాచ్ ఎప్పుడు, ఎడ్యుకేషన్ టైప్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతున్నారు, ఈ డీటెయిల్స్ అని కూడా ఇవ్వండి. నోటీస్ పీరియడ్ అడుగుతున్నారు, నోటీస్ పీరియడ్ కూడా మెన్షన్ చేసేసేయండి. తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు ఏమైనా యాక్టివ్గా బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఎస్ఆర్ నో పెట్టాలి. ఓవర్ టైం వర్క్ చేస్తారని చెప్పేసి అడుగుతుంది. ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని వాళ్ళు మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా ఆన్సర్ చేయాలి. తర్వాత ఎంఎస్ ఎక్సెల్ వచ్చా రాదా అని చెప్పేసి అడుగుతున్నారు. వచ్చి అయితే ఎస్ అని చెప్పేసి పెట్టండి. పాన్ అండ్ ఆధార్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ప్రీవియస్గా అమెజాన్లో వర్క్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు, నో అని చెప్పేసి పెట్టండి. రెజ్యూమ్ పెట్టండి. రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మీ ఫోటో కూడా అటాచ్ చేయాలి. రెజ్యూమ్ మీ దగ్గర లేకపోతే నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. ఫైనల్గా సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ప్రాపర్గా అప్లై చేసుకున్నాం. వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళని మీకు ఒక మెయిల్ పంపిస్తారు. అసెస్మెంట్ లింక్ ఉంటుంది. అసెస్మెంట్ అయితే ప్రాపర్గా మీరు రాయండి. అసెస్మెంట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి తీసుకుంటారు. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.